నా పేరు శ్రీనివాసరావు అండి. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కొత్తపల్లి విలేజ్ మాది. గొబ్బూరు దగ్గర 1 ఎకరా కంది వేసాను. ఆ కంది 15 రోజుల క్రితం చూస్తే పూత కానీ పిందె కానీ కళ్ళెం మీద కానీ అసలు ఎటువంటి మాకు కనిపించలేదు. తర్వాత సిజంతా కంపెనీలో ఇక్కడ మామూలుగా పనిచేస్తుంటారు కంపెనీ కింద రమణ సార్ అని ఆయన నా మిర్చికి 6 ఎకరాలు మిరప వేసాను. ఆ మిరప ఏదన్నా నాకు ప్రాబ్లం ఉంటే సార్కు ఫోన్ చేసి ఆయన సలహాలు సూచనలు ఆయన చెప్పినవి నేను పాటించేవాడిని. ఒకరోజు అనుకోకుండా ఈ కందిలేకి ఆ మిరప చూస్తూ సార్ కంది చూడండి ఒకసారి ఏందో ఇది ఉంది చాలా బాగలేదు అని చెప్పాను. చెప్తే సారు ఏమంటే సరే చూద్దాం పదని వచ్చాడు. వచ్చి 15 రోజుల క్రితం ఇది జరిగింది. వచ్చిన తర్వాత చూసి సీను గారు మీరు ఇంతకుముందు ఏమన్నా మందులు కొట్టారా అని నన్ను అడిగారు. అడిగితే లేదు సార్ ఇప్పటికేం కొట్టలేదు, ఇప్పుడే కొడదాం అనుకుంటున్నాను, ఇంకా కళ్ళు అది ఏమీ బాగలేదు కదా, వచ్చిన తర్వాత కొడదాం అనుకుంటున్నాను అని చెప్పాను. తర్వాత మీరు వెంటనే దీనికి ఏమి వేరే ఏమొద్దు, సిమోడిస్ సిజంతా కంపెనీ వాళ్ళది సిమోడిస్ ఓన్లీ అది ఒక్కటే తెచ్చి మీరు ఒక్కసారి స్ప్రే చేయండి, దాని రిజల్ట్ ఎలాగుంటుందో చూడమన్నాడు. ఈరోజు 15 రోజులు అవుతుంది ఈ బాటిల్ కొట్టి. అయితే మీరు చూడొచ్చు దాదాపుగా 3 నుంచి 4 అడుగులు పైకి కొమ్మ సాగింది. ఒక్కొక్క సైడు బ్రాంచెస్ వచ్చేసి 7 నుంచి 8 కాయలు 9 కాయలు 10 కాయల వరకు గుత్తులు ఇట్లా ఉంది మనకి. ప్లస్ ఎక్కడైనా కానీ పురుగు అనేది ఏ పిందెలైనా కాయ ముదురు దాంటైనా ఎక్కడ కూడా పురుగు నాకిన సందర్భాలు అయితే మనకు ఎక్కడ కనిపించట్లేదు. ప్లస్ వచ్చిన పూత వచ్చినట్టు వెంటనే అది పిందెగా మారిపోతుంది. వెంటనే ఇటు చూడండి, ఇదిగోండి ఇక్కడి నుంచి ఎంత హైట్ ఉందో చూడండి. ఈ కిందనే చేయబెట్టిన దగ్గర నుంచి కాయ కనిపిస్తుంది, ఇక్కడ వరకు ఎలాగుంది. చాలా నేనే ఇప్పుడు ఆశ్చర్యపోయాను. ఏందా కంది ఇంత ఇదిగా మనకు పండుద్దని నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇప్పుడు పూత పిందె కాయ ఎక్సలెంట్గా ఉంది కందికి సిమోడిస్. మనం 10 మందులు 4 మందులు 2 వేరే అన్నీ తీసుకొచ్చి 2-3 సార్లు స్ప్రే చేసే కాడికి ఒక్కసారి లేదు 2 సార్లు సిమోడిస్ కంటిన్యూగా వాడామంటే 100% అందులో ఈ ఆకు కానీ చాలా నాణ్యతగా వస్తుందండి చెట్టుకి. నేను విలేకరుగా పనిచేస్తాను, అనేక తోటలలో తిరుగుతాను, నేను అందరూ చూస్తుంటాను, కానీ రైతుల దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడుతుంటాం కాబట్టి ఈ ఆకు కానీ చాలా నాణ్యతగా వస్తుంది. ఎక్కడ కూడా డ్యామేజీ అనేది కనిపించట్లేదు దీంట్లో. ఆకు డ్యామేజీ లేకపోవటం వల్లే ఈ కంది అనేది ఇంత మనకు కాపు దశలో ఇంత గ్రోతింగ్ రావటం కానీ ప్లస్ కాయ కానీ బాగా బలంగా వస్తుంది. ఒక్కొక్క కాయలు వచ్చేసి చూడండి 4 నుంచి 5 విత్తనాలు ఉంటున్నవి మినిమం. అంతకాడికి తక్కువ ఉన్న కాయ ఎక్కడ మనకు చేలో కనిపించట్లేదు. ఇది చూడండి, ఇదొన్ని ఒక్కొక్క దానికి వచ్చేసి 5 నుంచి 6 కాయలు ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి ఎక్కడ పెట్టినా కానీ సింగిల్ కాయ అనేది మనకు ఎక్కడ కూడా కనిపించదు. అట్లా చాలా బాగుందండి కందికి. ఇది సిమోడిస్ అనేది మనం ఏ రైతైనా కానీ 100% మనం కందికి దీనికైనా స్ప్రే చేస్తే చాలా ఉపయోగకరం. మనం వేరే మందులన్నీ తీసుకొచ్చి 2-3 సార్లు స్ప్రే చేసి ఇట్లు మళ్ళీ కొట్టడానికి ట్రాక్టర్లకు వాటన్నిటికీ అవుతుంది. ఆటోమేటిక్గా మనం వేరే మందులు తెచ్చిన కొట్టిన ఇది ఒకసారి కొడితే అది 2 సార్లు కొట్టాలి. అదేదో ఒకసారి కొడితే పంటతో దిగుబడి అనేది మనకు చాలా ఇదిగా ఉంది. అందరూ వాడుకోదగిన మందు సిమోడిస్ అండి. ఇది రైతులందరూ కూడా వాడుకోవచ్చు 100% నేను చెప్తున్నాను. నా పేరు శ్రీనివాసు, నేను ఐన్యూస్ రిపోర్టర్గా పనిచేస్తాను మార్కాపూర్లో. అయితే కందికైతే అందరం కూడా వాడుకోవచ్చు. ఇది ఐ లవ్ యూ సిమోడిస్.